బుద్ధుడు ఉపాసన గురించి బోధ చేశారనమాట. ఉపాసన గురించి అనేకులు అనేక రకాలుగా చేస్తారు. జ్ఞానులు ఎలా చేస్తారంటే సచ్చిదానందం కొరకు, మోక్షం కొరకు యోగాన్ని అనుసరించి వారు మోక్షార్హులై మోక్షాన్ని సాధిస్తారు. అలాగే యోగాన్ని యొక్క శిక్షణ అన్ని గురువుల వద్ద తీసుకుని మనం మనసును కదిలించలేక, బయట విషయాలకు వెళ్ళలేక, హృదయం నందు నిలిపి విషయవాసనలకు వెళ్ళకుండా హృదయం నందు నిలిపి దాన్ని కళ్ళు మూసి ఆత్మయందు మనసును ఉంచి బయట శబ్దాలు, వెలుపల శబ్దాలు ఇలాంటి వాటిని పట్టించుకొనక ఏకాగ్రులై మనసుని ఆత్మయందు ఉంచుతారు. ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆత్మ ధ్యానంలో ఉండాలి. ఎల్లప్పుడూ తాము స్మృతి ఎందు ఉండి ఊపిరి తీస్తున్నాం, శ్వాస తీస్తున్నామని తెలుసుకొనచ్చు, విడుస్తున్నామని తెలుసుకొనచ్చు. మనసుని తన యందు తాను ఆత్మయందు ఉంచి, గుర్తింపులో ఉంచి, స్మృతిలో ఉంచి వెలుగుగా దివ్య తేజస్సుతో అంతర్జ్యోతిని చూస్తూ అంతర్జ్యోతి యందు లయమై అంతర్జ్యోతి ధ్యానంలో తనను తాను ఆత్మనని తెలియజేసుకోవాలి. తెలుసుకుంటారు, తెలియబడుతుంది కూడా. అప్పుడు స్థిరాసనంలో ఏర్పరచుకొని నోటితో పలుకక, కళ్ళు మూసుకొని నోటితో పలుకక, చెవులతో శబ్దాలు వినక, ఏ క్రియలు లేక వెన్నెముకను నిటారుగా ఉంచి శరీరమును నిలిపి ఉంచి ఏకాగ్ర చిత్తంతో దివ్య నేత్రంతో అంతర్జ్యోతిని దర్శించి శాంతిని, పరమశాంతిని పొంది దివ్య తేజస్సుతో మోక్షార్హతులై దివ్య నేత్రములతో లోపల వెలుగుని, లోపల శాంతిని, పరమశాంతిని పొందుతారు. దానిని మనం సాధించాలి. అనేక మంది గురువులు మనకి ఇదే బోధిస్తున్నారు. దానిని మనం సాధించుకొని మోక్షార్హులై ప్రతి ఒక్కరూ దీనికి అభ్యాసం వల్ల దీన్ని సాధించుకుందాం. దీన్ని ఇప్పుడిప్పుడు తెలియని వారు ఇప్పుడిప్పుడు తెలుసుకుని యోగా ధ్యానంలో యోగాన్ని అనుసరించి శరీర శ్రమ, సాధన, ప్రాణాయామం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుని చక్కగా మనసు నిలిపి ఈ మార్గంలోకి వచ్చి అందరూ ఆత్మోన్నతి పొందాలి, ఆత్మలాభాన్ని పొందాలి. ఇది ఒక్కటే మనుషుల యొక్క లాభం. దీన్ని వదులుకుంటే మళ్ళీ ఏ జన్మకి మనకి ఈ ఆత్మలాభం దొరకదు. కనుక ఆత్మోన్నతులై బుద్ధ భగవానుడి యోగాన్ని మళ్ళీ విని దీన్ని ఆచరించి అందరూ దివ్య శక్తి సంపన్నులై ఈ విశ్వానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అందరూ ఈ మార్గాన్ని అనుసరిద్దాం. సరే.